ఇలా ఐరన్ సపోర్ట్ ఉన్న స్లాబ్ కి పిఓపి చేయొచ్చా చేయకూడదా అని లాస్ట్ టైం వీడియో చేశాను. దాని గురించి ఫుల్ వీడియో కావాలి అని చాలా మంది అడిగారు. అందుకే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. తిరుబండ ఉన్న స్లాబ్ అయినా నార్మల్ స్లాబ్ అయినా కూడా ఫస్ట్ ట్యూబ్ తో స్లాబ్ లెవెల్ చెక్ చేసుకుంటాము. దాని తర్వాత మార్కింగ్ అయితే వేసుకుంటాము. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాతే ఛానల్స్ అయితే ఫిట్ చేస్తాము. ఇలా మార్కింగ్ వేయకుండా డైరెక్ట్ ఛానల్ ఫిట్ చేస్తే ఏదైతే జిప్సమ్ షీట్ వేస్తామో లెవెలింగ్ అయితే రాదు. లైట్ గా వన్ సైడ్ బెండ్ అయి ఉంటుంది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఛానల్ ఫిట్ చేస్తే లెవెల్ కరెక్ట్ గా వస్తుంది. మార్కింగ్ చేసిన తర్వాత ఛానల్ ఫిట్ చేస్తే కరెక్ట్ గా ఒక లెవెల్ అయితే వస్తాయి. ఇలా ఛానల్ ఫిట్ చేసుకున్న తర్వాత వైరింగ్ అయితే చేపించాలి. వైరింగ్ ఫిట్ చేశాక మేము డిజైన్స్ అయితే వేస్తాము. ఇలాగా చాలా మంది ఇంకొక డౌట్ కూడా అడిగారు నన్ను, ఈ జిప్సమ్ సీలింగ్ తో పాటు వైరింగ్ కూడా మీరే చేస్తారా అని. మేము ఓన్లీ జిప్సమ్ సీట్ తో డిజైన్ మాత్రమే వేస్తాము. వైరింగ్ అయితే మేము చేయము. ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇది మీ ఇంటికి ఎవరైతే ఎలక్ట్రికల్ వాళ్ళు వైరింగ్ పని చేయడానికి వస్తారో వాళ్ళే వైరింగ్ పని కూడా చేస్తారు. పిఓపికి మీరు ముందే మాట్లాడుకోండి వైరింగ్ చేసే వాళ్ళతో, ఇలా ఇంటికి పిఓపి కూడా చేపిస్తున్నాము, వైరింగ్ కూడా చేయాలి దానికి అని. అప్పుడు పిఓపి తో కలిపి చెప్తారు వైరింగ్ పని చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది అని. ఉన్నట్టుండి మధ్యలో చెప్తే అమౌంట్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అప్పుడు మనం మళ్ళీ ఆ పనికి వేరే వాళ్ళని పెట్టి చేపించడం కూడా కష్టము. వేరే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఆ పని చేయడానికి రారు. ఇదే తీరు బండ ఉన్న హౌస్ కి బయట వెలివేషన్ లో పీవీసీ కూడా వేశాము. ఇలా బయట పీవీసీ వేపించుకోవడం వల్ల వర్షాకాలంలో వీటిపైన వాటర్ పన్నా కూడా ఏం కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక ప్లాస్టిక్ షీట్ కాబట్టి. డైరెక్ట్ స్లాబ్ మీద వేసే ఛానల్స్ కంటే ఇలా డైరెక్ట్ గా ఛానల్ ని ఐరన్ మీద ఇన్స్టాల్ చేస్తే నార్మల్ స్లాబ్ కంటే వీటికి వచ్చే గ్రిప్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ డబుల్ గ్రిప్ వస్తుందని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళకి కొద్దిగా యూజ్ అవుతుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.